ఏంటి బాబాయ్ ఇప్పుడు మీరు రెడ్డిపాలెం గ్రామం అంటున్నారు కదా, పత్తిపాటి కిందకు వస్తుంది నియోజకవర్గం. మరి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏ విధంగా ఉంది? ఈ పరిస్థితిని పట్టుకునే వాళ్ళు లేరు, ఇక్కడ పట్టించుకునే వాళ్ళే లేరు. ఆ ఎమ్మెల్యే ఎవరో మేము తమ్ముడు మొహమే చూడాల. వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే ఎప్పుడు ఎలక్షన్ ఓట్లు అప్పుడు వచ్చాడు ఎమ్మెల్యే గారు. అసలు ఇంత మటుకు ఆ ఎమ్మెల్యే గారే మా ఏరియాకి వచ్చి రాడు. ఎమ్మెల్యే గారు రాడు. ఈ ఊడిసేవాళ్ళు లేరు, చెత్త ఎత్తేవాళ్ళు లేరు. అట్లా ఉంది పరిస్థితి. అంటే అసలు మీ మీ ఎమ్మెల్యే పేరేంటి? ఆ ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు. ఏ పేరు? ఎమ్మెల్యే పేరు నీకు తెలియదు? పత్తిపాటి ఎమ్మెల్యే పేరు తెలియదు. అలా అయితే ఆయన ఎలక్షన్ల ముందు అయితే వచ్చాడు కానీ ఎలక్షన్ తర్వాత రావట్లేదు. అసలు ఏంటి ఊర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమన్నా పనులు జరుగుతున్నాయా? గవర్నమెంట్ పనులు జరగట్లా, పనులు ఏం జరగట్లా సార్. దాని తరపున గవర్నమెంట్ తరపున పనులే జరగట్లా. అంటే నార్మల్గా ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేయించడం లేదు, ఏమీ లేదు. కాలువలు చేసేవాళ్ళు లేరు, చెత్త ఎత్తేవాళ్ళు లేరు, డ్రైనేజీలు చేసేవాళ్ళు లేరు, ఏమీ లేవు. అట్లా ఉంది పరిస్థితి. బాగా ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగానే ఉంది. అంటే ఇంతకుముందు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు శుభ్రంగా ఊడిసేవాళ్ళు, బజార్లు ఊడిసేవాళ్ళు, చెత్త తీసేవాళ్ళు, కాలువలు తీసేవాళ్ళు, 10 రోజులు కొమ్మాలు తీసేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక అస్సలు చేసేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. చెప్పినా పట్టించుకోవట్లేదు. రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు. ఆయన పేరు కూడా మీకు గుర్తులేదు. వస్తుంటే మరి అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారికి వస్తుంటే రామాంజనేయులు గారు వచ్చారని నలుగురు పోతాం, చూస్తాం. మరి ఆయన రానప్పుడు మేమే పోతాం, ఆయన దగ్గర పోవాలంటే పోలేం కదా. అంటే ఫస్ట్ దగ్గర నుంచి ఇలానే ఉందా లేదా ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి అట్టాగే ఉంది. ఒకటే ఇబ్బంది, అదే ఇబ్బంది. ఏ పనులు పట్టించుకోవట్లేదు ఆయన, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కాదండి, ఆయన అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి నియోజకవర్గాన్ని మొత్తాన్ని చూసుకోవాలి కదా. దానిలో ఏదన్నా ఆయనకి నచ్చిన వర్గాన్ని చూసుకుంటున్నాడు. వర్గాలు ఆయనకి నచ్చిన వర్గాన్ని చూసుకుంటున్నాడు. నచ్చిన వర్గాన్ని చూసుకోవట్లేదు. అంటే కుల వర్గీకరణల ఏమో అవన్నీ ఇంకా చెప్పలేము. మేము కుల వర్గీకరణ చెప్పలేము కానీ ఆయన నచ్చిన వర్గాన్ని చూసుకుంటున్నాడు. ఆయన నచ్చిన గాడికి పోతున్నాడు కానీ అసలు మా ఏరియాకి అసలు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. రెడ్డిపాలెంలో ఎక్కువ రెడ్డిపాలెంలో ఈ బీసీ వర్గానికి రావట్లేదు. ఒక ఎలక్షన్ అప్పుడు వచ్చాడు, ఎలక్షన్ ముందు వచ్చాడు అంతే. ఇంకా అంత రావడం ఇంకా అంత మటుకు ఇంత మటుకు ఆయన ముఖమే మేము చూడాలి. అదే అండి, ఇక్కడ బీసీలు అంతా కూడా ఎక్కువ అని చెప్తున్నారు. మరి అలాంటి బీసీలకి ఇప్పుడు ఎలక్షన్ల ముందు బీసీలు రాష్ట్రానికి వెన్నుముక అని చాలా మాటలు అయితే మాట్లాడారు. తర్వాత పట్టించుకోవట్లేదు అంటారా? పట్టించుకోవట్లా. మరి మనం ఏం చేస్తాం? పట్టించుకునే వాళ్ళే లేరు. ఎవరికైనా ఫోన్ చేస్తే ఏం చేస్తారు? ఎప్పుడైనా వస్తారు, ఫోన్ చేస్తే చూపించిపోతారు. చెత్త ఎత్తుకోవట్లేదా? చెత్త ఎత్తకపోవడానికి చెత్త రారు. అది దాన్ని ఎత్తుకుంటారు. అదన్నా ఏముండే చేలు చెట్లు లేనిది వెళ్ళి ఆ చాలకి వెళ్ళి ఎత్తుకొని పోతారు చెత్త. ఇదన్నీ ఎత్తేవాడు ఉన్నాడు, ఇవాళ ఎత్తుకొని పోయారు వచ్చి. పరిస్థితి అలా ఉంది. అదన్నీ మాత్రం 10 రోజులు కొమ్మాలు వచ్చి ఎత్తుకొని పోతారు చేలల్లో. చాలా పక్కన, ఊరు పక్కన మాత్రం చెత్త ఎత్తేవాళ్ళు లేరు.